వేలకు తప్పిపోయిన బాలిక తల్లి చెందకు చేరింది. పట్టణంలోని తహసీల్పేట కాలనీకి చెందిన కురువలత కుమార్తె బాలలక్ష్మి ప్రసన్న అనే బాలిక బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. బాలిక తల్లి చుట్టుప్రక్కల వెతికిన కనిపించకపోయేసరికి ఆందోళనకు గురై ఉదయం 11:30 గంటలకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తన కూతురు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్ బాబు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి బేతంచెర్ల పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంగా నంద్యాల ఆర్టీసీ బస్సులో ఎక్కినట్లు గుర్తించారు. వెంటనే నంద్యాలకు స్పెషల్ టీంను పోలీసులను పంపి ఆర్టీసీ బస్టాండు మెయిన్ సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బాలిక ఆచూకీ దొరకడంతో ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో తల్లి కురువలతకు బాలిక బాలలక్ష్మి ప్రసన్నను అప్పగించారు. బాలిక అదృశ్యమైందని ఫిర్యాదు ఇచ్చిన 2 గంటల్లోపే బాలిక ఆచూకీ కనిపెట్టి తల్లికి అప్పగించిన పోలీసుల తీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులతో గాలింపు చేపట్టిన సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్ బాబు, సిబ్బంది దస్తగిరి, సురేష్, రాజు నాయక్, బాలహుసేని, సూర్యను డిఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. అయితే సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్ బాబు మాట్లాడుతూ పిల్లలపై పర్యవేక్షణ ఉండాలని, బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో గడిచిన 5 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ప్రజలకందరికీ తెలిసిందే. ఈ అన్నదాన కార్యక్రమము భక్తుల సహకారాలతో, దాతల సహాయ సహకారాలతోనే నిర్విఘ్నంగా సాగింది. ఇప్పుడు ఈ అన్నదాన దగ్గర రూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూములు దాదాపు 80% పూర్తయ్యాయి. శివరాత్రి నాటికి ఈ రూములు భక్తులకు కళ్యాణ మండపంలో కళ్యాణం చేసుకునే వారికి అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంగణంలో గత సంవత్సరం అన్నదానం చేయడం జరిగింది. దాతల సహకారంతో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో, అంచనా వ్యయంతో షెడ్డు నిర్మాణానికి ఈరోజు పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వెంకటరామరెడ్డి గారు, తదితర పెద్దలు, ఏబీపీసీ మెంబర్ శివరాం గారు, తదితర పెద్దలందరూ వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. కార్తీక మాసం సమయానికంతా ఈ షెడ్డు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మా యొక్క సంకల్పము. అదేవిధంగా ఈ ప్రాంగణంలో కళ్యాణ మండపానికి ఎడమవైపున 40-50 సెంటర్ స్థలం దేవస్థానం స్థలంలో ఉద్యానవనం, ఎంపీ గారి నిధులు, ఇతర మంత్రి గారి నిధులతో అయితేనేమి మాడ వీధుల గుండా తార్ రోడ్డు, అక్కడ తార్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని పార్కింగ్ కోసం. నిజంగా కూడా దాతల సహకారం ఉంటేనే, ప్రజల సహకారం ఉంటేనే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన సమితి అన్న కార్యక్రమంలో అన్నదానానికి ముఖ్యమైనటువంటి కూరగాయలు ఇచ్చినటువంటి ప్రసాదం ఎంతో అభినందించాలా. ప్రతి సోమవారం అయితేనేమి, అమావాస్య రోజున జరిగిన మేము చేసినటువంటి కార్యక్రమంలో ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్చి నెలలో మొదటి వారంలో వచ్చేటువంటి సంకట చతుర్థి నెలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ సంకట చతుర్థి పూజలు కూడా ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్లము పూజలు నిర్వహించాము. సంకట చతుర్థి పూజలు కోసం వచ్చేటువంటి ఆలవారు మహిళలు సంకట చతుర్థి పూజల అనంతరం వారికి అన్నదాన సమితి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ షెడ్డు నిర్మాణంలో దాతలు సాగించుగా కోరుతున్నాము. క్షేత్రంలో ఈరోజు కరంబాబు గారు మరియు వారి కమిటీ మెంబర్స్, ఈవో గారి ఆధ్వర్యంలో అన్నదానానికి షెడ్డుని ఈరోజు చేయడానికి ప్రతిష్టాపన చేశారు. చాలా మంచి కార్యక్రమం. గతంలో కూడా ఇదే ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ
నంద్యాలలో ఉన్నటువంటి నవనందుల్లో ప్రథమ నంది మొదలు కాబట్టి ఈ క్షేత్రం అద్భుతంగా డెవలప్ చేయడానికి చరణబాబు గారు మరియు వారి కుటుంబమంతా ముందుకు రావడం, వారి చైర్మన్గా సెలెక్ట్ కావటం అన్నటువంటి చాలా సంతోషించిన విషయం. వీరి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే ఇందాకనే చెప్పారు సంకట చతుర్దశి పూజలని, దానికి తోడుగా కూడా రాహుకేతు పూజలు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా జనాలకి మంచిగా ఉంటుంది శివాలయం కాబట్టి అవి కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసి చేయాలని మా వారికి సహాయ సహకారాలు టెంపుల్ అభివృద్ధికి అందజేస్తామని తెలియజేస్తాం. అంద్యాల ప్రథమంది దేవస్థానం చైర్మన్ మిత్రుడు చలంబాబు గారి ఆధ్వర్యంలో ప్రథమంది దేవస్థానంలో అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రథమంది ఒక విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొందడానికి చలంబాబు చేసినటువంటి కృషి అభినందనీయము. ఎందుకంటే దాతల సహకారంతో ఈ అభివృద్ధి మరింత అంచెలంచెలుగా ఎదిగి ఆ దేవుడి కృపకు అందరూ కూడా మన నంద్యాల ప్రజలందరూ కూడా పాత్ర కావాలని కోరుకుంటూ, అలాగే ఈ దేవస్థాన అభివృద్ధి కూడా మిత్రుడు చలంబాబు గారి ఆధ్వర్యంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నవనందుల్లో మొదటి నంది ఈ చామకాలవ దగ్గర వెలిసిన ఈ పరమేశ్వర దేవాలయము. ఇక్కడ ఈ కళ్యాణ సమయంలో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ 5 రూములు అనేవి నిర్మాణ దశకి భక్తులందరూ కూడా సహకరించి ఈరోజు అదే కాకుండా ఇక్కడ కళ్యాణం చేసుకోవడానికి కళ్యాణ మంటపము ఒక రేకుల షెడ్డుని కూడా ఏర్పాటు కావడానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చినారు. ఇంకా చాలా మంది వస్తే ఇక్కడ చాలా వసతుల కోసము ఏర్పాటు జరుగుతాయి. అదే విధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా అభిషేకాలు, తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే విధంగా సంకష్ట చతుర్థి కూడా చేయాలనే సంకల్పంతో ఈ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి
ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ ని ఆకస్మికంగా ఈ త్రోవలో వెళ్తూ ఇక్కడ ఆగడం జరిగింది. నేను 11:30 సమయానికి వచ్చాను. అప్పటికే మనకి ఇక్కడికి ఫుడ్ సప్లై ఉంది. మనకి ఫుడ్ మనకి కర్నూలు కిచెన్ నుంచి, సెంట్రల్ గా లొకేట్ అయిన కిచెన్ నుంచి వస్తుంది. అన్నా క్యాంటీన్ లోనే భోజనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి వెజ్ రైస్, అలాగే వంకాయ కర్రీ అండ్ మజ్జిగ చారు పెట్టారు. ఇక్కడ ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విషయంలో, టైమ్లీ ఫుడ్ అందించిన విషయంలో అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత సదుద్దేశంతో నిరుపేదలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, 5 రూపాయలకే భోజనం ఇక్కడ దొరుకుతుంది కడుపు నింపుగా. కాబట్టి అన్నా క్యాంటీన్స్ మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, ఏదన్నా జిల్లా కేంద్రానికి పనుల మీద వచ్చిన వాళ్ళు, మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంది, జీజీహెచ్ దగ్గర ఒకటి ఉంది. ఈ 2 అన్నా క్యాంటీన్స్ ని సద్వినియోగపరుచుకుని తిరిగి వాళ్ళ ఊళ్ళకి చేరాలని నేను కోరుతున్నాను. అమ్మవారు అందరి పిల్లలు అమ్మవారికి దీనికి దానికి వచ్చి ఆడ అది ఆంప్లివేరు పెద్దది. లాస్ట్ టైం ఉండేది, అది పోయింది. ఫోటో వచ్చేస్తాం. పొద్దు ఎన్ని రోజులు తేడా అల్లాడిచ్చింది. ఆరతి పల్లెము అవెల్లా దొంగతనం జరిగినాయి. ఈ దగ్గర కట్టిలలో దూరెచ్చి మళ్ళీ అట్టసంగా పోసి ఈ విధంగా ఆంప్లివేరు ఎస్ఐ సురేష్ సార్ ఏమన్నా అంటే నంద్యాల జిల్లా స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలిసిన చెరువుకట్టపై వెలిసిన గంగమ్మ దేవాలయం రజకులందరూ కలిసి దాతల సహకారంతో గంగమ్మ గుడి నిర్మించడం జరిగింది. పోయినసారి వచ్చేసి పోయిన 13వ తేదీ జనవరి 13వ తేదీ ఆల్రెడీ కంచార్తులు, ఆర్తిపల్లెము, ఇట్లా నూనె వగేరా వగేరా తీసుకుపోవడం జరిగినది. మళ్ళీ నిన్న రాత్రి 27వ తేదీ రాత్రి వచ్చేసి ఆంప్లివేరు, హుండి మొత్తం బీగాలు కోసి, అది బీగం దగ్గర ఉండే కొలికి కోసి మొత్తం తీసుకుపోవడం జరిగినది. మాకు తగిన న్యాయం చేయాలని అందరినీ కోరడమైనది. ఏదన్నా కానీ పోలీసు వారు దయ ఉంచి ఇక్కడ గస్తీ పెంచాలని కోరడమైనది. అట్నే దాతలు ఏమన్నా సహకరించి మాకు ఏమన్నా 2 మొన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారి ముందర గురురాజా స్కూల్ వారు ఒక నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇది ఔరంగజేబు మరియు శివాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించారు. అంతవరకు బాగుంటుంది సరే, కానీ ఇక్కడ ఒక రకం జెండాలు ఒక తరపున, మరొక వర్గానికి చెందిన జెండాలు మరొక తరపున పెట్టేసి అక్కడ చూసే చిన్న పిల్లల మనస్సులో ఫలానా వాళ్ళంటే విద్వేషము, ఫలానా వాళ్ళంటే శత్రువులు అనే విధంగా చూపించడం చాలా బాధాకరం. ఇది చిన్నపిల్లల్లో ఇప్పటి నుంచే ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా వాళ్ళ మెదడులో విషయాన్ని నింపడంతో సమానము. ఇది కలెక్టర్ మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున మరియు నంద్యాల ముస్లిం జేఏసీ తరపున, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేది తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఔరంగజేబు యుద్ధము మరియు శివాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధము కేవలం 2 రాజ్యాలకు జరిగిన యుద్ధం మాత్రమే. దీనికి మతాలకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ఆయన సైన్యాధిపతి ఒక ముస్లిము, మరియు ఆయన సైన్యంలో 100,000 మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళు ఔరంగజేబ్తో యుద్ధం చేశారు. అదే విధంగా ఇటు పక్కన చూసుకుంటే ఔరంగజేబ్ సైన్యంలో కూడా చాలా మంది రాజ్పూత్ హిందువులు ఉన్నారు. ఈ రాజ్పూత్ హిందువులే
శివాజీ మహారాజుతో యుద్ధం చేశారు. మరి ఇక్కడ మతం యుద్ధం ఎక్కడ? ఒక యుద్ధంలో అన్ని మతాల వారు పాల్గొన్నారు. ఇది కేవలం ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధమే. అసలు దానితో పాటు ఈ యుద్ధానికి, స్వతంత్రానికి, రాజ్యాంగానికి ఏం సంబంధం? దీనికి ఏం సంబంధం? రాజ్యాంగానికి, స్వతంత్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవానికి, యుద్ధానికి ఏం సంబంధము? మీరు చేయాలనుకుంటే మీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ వాళ్ళు నిర్వహించాల్సిన యుద్ధాలు ఏమంటే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్లతో పోరాడి యుద్ధంలో వాళ్ళు పరిగెత్తించిన తన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీరు ఒక ప్రదర్శన ఇవ్వండి. టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి బ్రిటిష్ వాళ్ళని ఉచ్చబోపించాడు, 4 సార్లు బ్రిటిష్ వాళ్ళని ఓడించినాడు. ఆయన గురించి ప్రదర్శన చేయండి. దానితో పాటు మహాత్మా గాంధీ గారి క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన చేయండి. చంపరాన్ ఉద్యమం గురించి ప్రదర్శన చేయండి. ఎంత వందల మంది, వేల మంది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావులు ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి మీరు నృత్య ప్రదర్శన ఇవ్వండి. భగత్ సింగ్ గారు 23 సంవత్సరాల వయసులో ఉరికం ఎక్కారు. ఆయన గురించి మీరు నృత్య ప్రదర్శన చేయాల్సింది. అది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు, దేశానికి విశిష్ట సేవలు అందించారు. ఆయన గురించి మీరు ఒక డాక్యుమెంటరీ చేయండి. అదేం చేయడం లేదే. అంటే ఇక్కడ శివాజీ మహారాజు, ఔరంగజేబు అంటే 2 మతాలు వస్తాయి కాబట్టి 4 ఓట్లు కనుక్కుంటారనే ఈ రాజకీయ వ్యభిచారులు ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిసిపోతే ఇంకా ఎవరు కాపాడతారు ఈ సమాజాన్ని ఈ మత ఘర్షణల నుండి? దీనికి ఎవరు జవాబు ఇవ్వాలి? ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏమంటే, ఈరోజు దేశంలో శాంతి భద్రతలు, మతాల మధ్య దాడులు జరిగి శాంతి భద్రతలు విఘాతం కలుస్తుంది. ఇటువంటి సందర్భంలో మనము చేసేవి ఎలాగుండాలంటే, దేశంలో శాంతి ఉండే విధంగా, దేశంలో మత సామరస్యం ఉండే విధంగా మనం అన్ని ప్రదర్శనలు చేయాలి. కానీ ఈ ఘోరం, మరి యొక్క ముఖ్య ఘోరం ఏమంటే, ఈ నృత్య ప్రదర్శన రెచ్చగొట్టే మరియు మతాల మధ్య విభజనను రేకెత్తించే ఈ నృత్య ప్రదర్శనకు మొదటి బహుమతి మన నంద్యాల కలెక్టర్ గారు ఇవ్వడం అత్యంత దారుణం. అక్కడ ఈ విషయం చూడగానే మేడం గారు, కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దాన్ని ఆపాల్సింది. ఎందుకంటే మాకు దీనికి ఏం సంబంధం అండి, స్వతంత్రానికి దీనికి ఏం సంబంధం అని అక్కడ చెప్పి ఆపాల్సింది. కానీ ఇది చాలా ఘోరమైన విషయము. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. దీనికి కారకులై ఆ ప్రోగ్రామ్ ని ఎక్కడి దాకా తీసుకువెళ్ళిన అధికారులు ఎవరున్నా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే, మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ప్రతి విషయంలో మీరు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే మీరు దయచేసి రండి. మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద సమస్య వచ్చింది, దీనికి వచ్చి బయటకు వచ్చి మీరు మాట్లాడి దీని మీద, ఈ ప్రదర్శన మీద నిర్వహించిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని సమాజానికి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఈ దేశంలో హిందూ ముస్లింల ఐక్యత ఉండాలి. అన్ని కులాలు, మతాలు కలిసిమెలిసి జీవిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ఒక మతం మీద విద్వేషం కలిపి కొట్టుకొని చేస్తే ఏం మిగలవు.